రామోస్ టీవీకి స్వాగతం. నా పేరు దివ్య. శాసనసభ క్వశ్చన్ అవర్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రశ్నోత్తరాలు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన ఒక పథకం సక్రమంగా అమలు కావడం లేదని, 6 గ్యారంటీలు 13 హామీలు ఊసేలేదు. రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, అయినా సంవత్సర కాలంగా 1,27,000 కోట్ల అప్పు తెచ్చారు. సిడిపి ఎస్డిఎఫ్ ద్వారా చేపట్టిన చిన్న పనులకు కూడా బిల్స్ ఎందుకు క్లియర్ చేయట్లేదు? నా బాల్కొండ నియోజకవర్గంలోని పలు కుల సంఘ భవనాలు మరియు మహిళా భవనాలు, కళ్యాణ మండపం బడులు ఇప్పటి వరకు 143 పనులకు 6 కోట్ల బిల్లులు చెల్లించలేదు. 33 గుళ్లకు 3 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించలేదు. కులాల వాళ్ళే సొసైటీ వాళ్ళు కట్టుకున్నవి ఉన్నాయి సార్. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు చిన్న బిల్స్ సార్. అట్లా సార్ నా నియోజకవర్గంలోనే 143 వర్క్స్కి దాదాపు 6 కోట్ల రూపాయలు పెండింగ్గా ఉన్నది సార్. అట్లనే సార్ గుడులు కూడా ఆ రోజు గుడులు కూడా మంజూరైన గుడులు కట్టినారు, కొన్ని సగంలో ఉన్నాయి సార్. అవి కూడా చాలా మట్టుకు పెండింగ్ ఉన్నాయి. నా నియోజకవర్గంలోనే 33 గుళ్లకు ఇంకా 3 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి సార్. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సార్ 10 క్వశ్చన్లు కంప్లీట్ 10 క్వశ్చన్ కాదు సార్, సేమ్ వర్క్సే సార్. ఇవి బిల్స్ వర్క్ సార్, బిల్స్ మీదనే సార్ మాట్లాడుతున్నా నేను. అప్పులు, ఆదాయము, చెల్లింపుల మీదనే మాట్లాడుతున్నా సార్ నేను. సార్ అట్లా మన ఊరి మన బడి కింద సార్ ఆ రోజు స్కూల్ ఎస్ఎంసీ కమిటీస్ ఉంటాయి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు పనిచేసినాయి సార్. పాపం విద్యా కమిటీలు సార్, అది కాంట్రాక్టర్లు కూడా కాదు సార్ వాళ్ళు. అవి కూడా మొత్తం పెండింగ్ ఉన్నాయి సార్. బిల్స్ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు సార్.